ఒక నీతి మార్గము వెతికి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. అయితే పార్వతీ పరమేశ్వరులు లోక ఆకాశంన లోకాన భక్తుల పరీక్ష కోసం మరి పార్వతి అన్నాడు, స్వామి స్వామి మరి ఇవాళ మన భక్తులు అందరికా మరి వారు భక్తులందరూ మరి మంచిగా పూజ పునస్కారం మంచిగా భక్తి భావన చేస్తున్నారా, మరి నీ భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో భక్తులందరినీ నాకు చూపించని పార్వతి శంకరుణ్ణి వేడుకున్నదట, భర్తను శివుణ్ణి. అయితే పార్వతి వారి జాగాల వారు మంచిగా ఉన్నారు, మనకెందుకు, లేదు లేదు నీ భక్తులను చూపించినావు, నీకింత సేవ చేస్తున్నా, నీకింత భక్తి చేస్తున్నా, నాకన్నెక్క భక్తులు నీకున్నారా? ఉన్నదే పార్వతి, మనకన్నెక్క భక్తులు చాలా ఉన్నారు, మీకన్నెక్క అందరికన్నెక్క భక్తులు ఉన్నదే అంటే, లేదు లేదు ఆ భక్తుడు ఎవరో నాకు చూపియు, అప్పుడు చూపిస్తే నేను ఒప్పుకుంటా అని చెప్పి శంకరుడు పార్వతి ఇద్దరు తగాదాలు పెట్టుకొని సరే మరి అప్పుడు ఎన్నైనా 100 మాటలు భర్త అయినా ఒక మాట అయినా భార్య మాట వినాలట అని శంకరుడు ఏం చేసిందట, పార్వతి అప్పుడు వెండి రథం తయారు చేసి వ్రతం ఎక్కి ఆకాశమున గగన మార్గమున వెళ్తున్నారట పార్వతీ పరమేశ్వరుడు. వెళ్ళంగా 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 ఆ యొక్క మహా రాజ్యమందు ఒక రాజు, శ్రవణ మహారాజు అనేటువంటి ఒక రాజు అనేక భక్తి, శంకరుడి భక్తి కలిగినటువంటి వాడు. దినాం ఎంతో సంతర్పణ దర్బార్ ముందట అనేకమైనటువంటి సాధువు సత్పురుషులకు కానీ అర్ధివాన్లకు కానీ అందరికి ప్రతి ఒక్కరికి వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఎంతో గొప్పగా జరుపుచున్నటువంటి యొక్క రాజు. మరి చాలా సత్యవంతుడు, ధర్మాన్ని మరి నియమాన్ని తప్పకుండా భక్తి శ్రద్ధలతోని చేసుకున్నటువంటి మహారాజు అక్కడ ఏరుకున్నారు. ఆ పట్టణం చేరుకొని చూపించిండు శంకరుడు, చూడు పార్వతి ఆయన దాన ధర్మం ఎట్లా నడుతున్నదో చూడండి. యోగ దృష్టితో చూపించేసరికి అలా పార్వతి ఏమన్నదట, స్వామి నీ భక్తులు అబద్ధం ఆడరా, నేను ఆడిపిస్తా అబద్ధం అని చెప్పి శంకరుడితోని ప్రతిజ్ఞ కట్టిందట. స్వామి నీ భక్తుడు అబద్ధం ఆడంటున్నావు కదా, నేను అబద్ధం ఆడిపిస్తా, మరి నువ్వేమిట్టుకున్నావు? పార్వతి అబద్ధం ఆడారు భక్తులు, ఎంత చెప్పినా మొండేశం వేసి మొండిగా మాట్లాడింది భర్తతో. భర్త ఏమనలేకపోయింది శంకరుడు. సరే పార్వతి నీవి చెప్పినట్టు ఇంట మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఓహో పరమేశ్వర, ఒక మాట నాది ఆజ్ఞ, నేను చెప్పినట్లు చెయ్యాలి. సరే చేస్తా. మీరు ఒక కటికవాడివి కావాలా, బల్యం గోదను కోసేటటువంటి బల్యం చేతులు పట్టుకొని ఒక తాడు పట్టుకొని ఉరికేటట్లున్న వెనుక రావాలి. నేను ఒక మంచి గంగావునవుతా, ఆవునవి నేను పోతా ఆయన దగ్గరికి అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుడు మారువేషాలు వేసుకొని ఆ రాజు దర్బార్ ముందటికి వెళ్ళి ఆవు ఊళ్ళేది వచ్చింది. చూసేసరికి ఒళ్ళి వచ్చేవరకల్లా జనమంతా ఏమంటున్నారు, అరే ఇంత మంచి ఆవు, మన రాజుకు ఎన్నో ఆవుల మందలు ఉన్నాయి, ఇటువంటి ఆవు ఎక్కడ లేదు అని చెప్పేసి జనమంతా అల్లాడిపోతున్నారు, పరిశాన్ అవుతున్నారు. అప్పుడు రాజు ఎక్కడైతే సంతర్పణ పెట్టిండో దర్బార్ ముందటికి వెళ్ళి ఆవు పోతున్నది. చూసిండు రాజు. వాళ్ళందరూ అంటున్నారు, భటులు మరి ఇక్కడ మంత్రులు గింత్రులు, రాజా ఈ ఆవు ఎక్కడావో కానీ ఈ ఆవు మన మందలుంటే మనకు చాలా చాలా సంతోషం, ఈ ఆవును మన మందలో ఉంచుకుందామని చెప్పి ఆ రాజుకు చెప్తున్నారు. రాజు కూడా చూసిండు. చూస్తే రాజు ఆవు తెల్లగా ఇట్లా మెరుస్తున్నది, ఆవు జగ మెరుస్తున్నది మంచిగా. ముందటికి వెళ్ళిపోయి ఒక సందులో పోయింది.
సందు అక్కడ సందుని సందులోకి పోయి మాయమైపోయింది. ఈ బట్టల బిడ్డలు అందరూ తొలిసి ఎటువంటి ఎక్కడ దొరకలావు. అక్కడికి వెళ్ళి శంకరుడు కటికోడి వేషం వేసుకొని బల్లెం చేతల పట్టుకొని తాడు పట్టుకొని ఉరికెత్తులు ఎటువాయే ఆ ఉయ్యాల దెంకొచ్చింది, నా దుకాణం బంద్ అయిపోయింది, దాన్ని కొయ్యాల, దాన్ని కోసి నేను అక్కడ నేను బతకాల, నా పిల్లలు నేను ఎట్లా బతికేయాలా, అది ఇయ్యాల దొరకలేదు. ఆవు రాజా ఇక్కడ ఎవరైనా చూసిండ్రా, అందరు బీరిపోతున్నారట, ఎవరైనా చూసిండ్రా, ఓలు సప్పుడు చేస్తారు. అప్పుడు రాజునడికి రాజా రాజా ఆ పార్వతి మాయమైపోయి వెనుక రాజెనక చిల్లిలబడ్డదట పార్వతి. రాజా రాజా ఇక్కడ వచ్చింది, నా దుకాణం బంద్ అయిపోయింది, నేను కోసేది కట్టుకొని నేను బతుకునే దాని మీద, దాన్ని కోసి అమ్ముకొని నా పిల్లలను బతికియాల, మరి ఇక్కడ వచ్చిందా లేదా చెప్పు రాజా చెప్పు. అప్పుడు రాజుకు చల్లగా చెమటలు పుట్టిందాయట. ఏమి మరి చెప్పుదునా, దాన్ని కోసేస్తాడు, మరి చెప్పకపోదునా అబద్ధం ఆడినట్లు. అప్పుడు రాజు చల్లగా చెమటలు పుట్టి బీర్పోయాడు. చెప్పు రాజా నేను పోతా. అప్పుడు మంత్రిని పిలిచినాడు. పిలిచేవారికల్లా మంత్రి ఇది ఏమీ నాకు పరీక్ష, మరి ఆవును చెప్పుదామంటే కట్టుకోడు కోసేటట్లు అయిపోయాయి, మరి ఆవును బతికియాలా, కట్టుకొని బతికియాలా, ఇట్లా ఆవును బతికియాలా, ఎట్లా మరి ఇది నేను ఇంత రాజునయ్యి తోవ చూపిస్తే అడుగు దాన్ని నరికేస్తాడు అని చెప్పి, రాజా ఇదేంతటి వాక్యం, చూసిన దానికి చెప్పరాదు, చెప్పేది చూడలేదు అని రాజుకు చెప్పేసిండు మంత్రి. వెంటనే మంత్రి ఏం చేసిండు, ఓయ్ కటిక స్వామి, చూసిన దానికి చెప్పరాదు, చెప్పేది చూడలేదు అని ఆ కటికవాడికి జవాబు ఇచ్చిందట. చూసిన దానికి నోరులేదు చెప్పడానికి, చెప్పేది చూడలేదు, ఇంతే అని చెప్పేసిందట. అప్పుడు పార్వతి ఎంతో ఆశ్చర్యపడ్డదట. ఇక భయవాడు వెళ్ళిపోయాడు, సందులో పోయి మాయమైపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు కొంత చల్లగా చెప్పారు వెళ్ళిపోయాడు. అప్పుడు పార్వతి పరమేశ్వరుడు మళ్ళా రథం కలిగిపోయి, ఏం పార్వతి ఏమై అబద్ధం ఆడిపిస్తాంటివి, ఏమై ఆడిండా, ఆయన ఆడిండా అబద్ధం చెప్పు, ఇటువంటి భక్తులు లోకాన ఎందరో ఉన్నారు మహానుభావులు అని చెప్పి మళ్ళా పార్వతి పరమేశ్వరుడు లోక కళ్యాణ కోసం ఈ జీవుల కోసం తిరుక్కుంటూ మేఘాలపైన తిరుక్కుంటూ భక్తులందరినీ దర్శించుకుంటూ ఆ యొక్క సక్క వెండికొండ కైలాసం రథానికి వెళ్ళిపోయిందట. అప్పులున్నా కానీ మరి క్షమించండి, ఎక్కడ నేను అంతే పెద్ద బోధకుని కాదు, అంత పెద్ద జ్ఞానిని కాదు, ఏదో చిన్నగా నేను చెప్పదలుచుకున్నా, నాకు తెలిసినంత మటుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత. ఈ యొక్క కథ సారాంశం ఏంటంటే, ఎంత మెడ మీదకి వచ్చినా, ఎన్ని అవకతవకాలున్నా, ఎన్ని అష్ట కష్టాలు బంధాలున్నా అబద్ధము మనం చెప్పరాదు. అప్పుడు రాజు అబద్ధం ఆడితే అక్కడికక్కడనే రాజ్యం మునిగేడిది, రాజు పోయేడిది. అబద్ధం ఆడకుండా చేసిండు కాబట్టి మళ్ళా రాజరికం ఒక్కంతకు పార్వతి పరమేశ్వరుడు చల్లగా ఆశీర్వాదం ఇచ్చి, రాజాని రాజ్యము ఒక్కంతకు కోటంతలు పెరగానని చెప్పి ఆశీర్వాదం ఇచ్చి పార్వతి పరమేశ్వరుడు వెళ్ళిపోయిండ్రు. ఈ విధంగా సత్యమే జయం, ఎప్పటికైనా అబద్ధం ఆడరాదు, సత్యమే జయం, సత్యం పలకాలని చెప్పి ఈ యొక్క కథ నీతి కథ ఈ విధంగా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు.